మొదట్లో నాకు భయముండేది. నేను చేస్తుంది కరెక్ట్ వేనా కాదా? లేదంటే నేను స్కామ్స్‌లో ఇరుక్కుపోతానా? ఈ ఆన్‌లైన్ కోర్సెస్ అన్నీ నమ్మొచ్చా? ఫేక్ ఉన్నాయి. చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. నేను జాయిన్ అవ్వచ్చా లేదా? అని చెప్పేసి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇవన్నీ చేస్తున్నాను. కానీ ఒకటే నా మైండ్‌లో ఉందండి. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేను ఒకళ్ళ దగ్గర వేరే దేనికోసము నేను చెయ్యి చాచకూడదు. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. సెల్ఫ్ డిపెండెంట్‌గా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి వాల్యూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు గమనించండి. నేను మ్యారేజ్‌కి ముందు జాబ్ చేశాను. 40,000 సాలరీ నాకు. సో, మ్యారేజ్ తర్వాత నేను జాబ్ స్కిప్ చేశాను. అప్పటినుంచి ఎన్నో ఫినాన్షియల్ స్ట్రగుల్స్ చూసాను. చాలా గ్యాప్ వచ్చింది. ఎక్స్‌పీరియన్స్ పోయింది. మళ్ళీ జాబ్‌లో జాయిన్ అవ్వాలంటే ఇంటి బాధ్యతలు, పిల్లలు ఎలాగా నేను ఒకరి మీద డిపెండ్ అవ్వాలి. అది నాకిష్టం లేదు. సో, ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆన్‌లైన్ కోర్సెస్ అన్నీ నేను చెక్ చేస్తున్నాను. ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. ఏది ఫేక్, ఏది స్కామ్, ఏది జెన్యూన్ ప్లాట్‌ఫార్మో అర్థమయ్యేది కాదు. చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండేదాన్ని. కానీ ఒకటే నన్ను నిలబెట్టింది. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నేను చెయ్యి చాపకూడదు ఎవరి దగ్గర. అలా నేను అది మైండ్‌లో పెట్టుకొని ఎన్నో కోర్సెస్‌నైతే సెర్చ్ చేస్తూనే చాలా స్కామ్స్‌లో అయితే నేను స్కామ్స్ అని కాదు కానీ ఫేక్ స్కామ్స్ కాదు. మేమిది నేర్పిస్తాము అని చెప్పడము. సో, తర్వాత దానికి పేమెంట్ చేయడము. అది నేర్చుకునే క్రమంలో అంత క్లారిటీ లేకపోవడము. ఇలా చాలా జరిగినాయి. సో, ఇవన్నీ నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. స్కార్వీ అనేది జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్. ఆ జెన్యూన్ లీగాలిటీస్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, స్కార్వీ గురించి నేను ప్లాట్‌ఫార్మ్‌కి వెళ్ళి ప్లాట్‌ఫార్మ్ మీకు చూపించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో, స్కార్వీలో అసలేంటి? స్కార్వీ ఏంటి? స్కార్వీలో మనం ఏం నేర్చుకుంటాము? అని చెప్పేసి మనకు డౌట్ ఉంటుంది కదా! స్కార్వీ అనేది ఒక కోర్స్ మాత్రమే కాదు. ఇదొక లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ సిస్టమ్ అన్నట్టు. సో, ఇక్కడ మనకేం నేర్పిస్తారు? సో, ఇదొచ్చేసి స్కార్వీలో మనకి తెలుగులో డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. బిగినర్ ఫ్రెండ్లీ ఉంటుంది. టెక్నికల్ నాలెడ్జ్ అనేది రిక్వైర్మెంట్ లేదు. బేసిక్ నుంచి ఎవ్వరైనా సరే నేర్చుకోవచ్చు. లైవ్ సెషన్స్ ఉంటాయి. వీక్లీ సెషన్స్ ఉంటాయి. మెంటర్‌షిప్ ఉంటుంది. గైడెన్స్ ఉంటుంది మనకి. సో, మనకి స్కార్వీ అనేది ఒక కమ్యూనిటీ, ఒక మెంబర్‌షిప్ ఉంటుంది. మనకి ఏ ప్రాబ్లమ్ అయినా మన మైండ్ సెట్ సరిగ్గా ఉండదు చాలా టైమ్స్ గమనించారో లేదో. ఏదైనా చిన్న మిస్టేక్స్ కానీ, మనల్ని ఎవరైనా అవాయిడ్ చేయడం కానీ, మనం సంపాదించలేనప్పుడు కానీ, మన మైండ్ సెట్ అనేది సరిగ్గా లేక మనము సరైన నిర్ణయం తీసుకోలేము. కానీ ఒక కమ్యూనిటీలో ఒక జెన్యూన్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఒక మెంబర్‌గా ఉన్నప్పుడు మనకి ఎమోషనల్ ఏమంటారు ఎమోషనల్ సపోర్ట్‌తో సహా మనకిక్కడ ఉంటుంది. మనల్ని చెయ్యి వదిలేసి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. మన మెంటరు, మన సీఈఓ అంటే మనకి జరిగే కొన్ని సెషన్స్ కానివ్వండి, లైవ్ మీటింగ్స్ కానివ్వండి, మనకి సక్సెస్ మీట్స్ కానివ్వండి. సో, మనం ఎంత లోలో ఉన్నా సరే, మనలో ఆ భయాల్ని తొలగించి, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు. మనల్ని చేస్తావు అనే కాదు, మనల్ని చేసేలా చేయగలిగిందే స్కార్వీ అండి. స్కార్వీతో నా అనుబంధం చాలా ఆ బాండ్ అనేది చాలా ఎక్కువ. సో, స్కార్వీ లాస్ట్ నవంబర్‌లో సక్సెస్ మీట్ కూడా జరిగింది. టాప్ అచీవర్‌గా నేను అవార్డ్ తీసుకోవడం జరిగింది. సో, ఆ ఫోటోస్ అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తాను. స్కార్వీలో మనం ఎందుకు ఎన్రోల్ అవ్వాలి? యూట్యూబ్‌లో కూడా వీడియోస్ ఉంటాయి కదా! అవి చూసి నేర్చుకోవచ్చు కదా! అంటే చూడండి మనం యూట్యూబ్‌లో ఒక వీడియో నేర్చుకుంటే దాని కింద 100 వీడియోస్ వస్తాయి దానికి సంబంధించింది. ఏది బాగా చెప్తున్నారో మనకు తెలీదు. మధ్యలో ఏమైనా డౌట్ వస్తే ఎవరు క్లారిఫై చేస్తారు? అదే మనకంటూ ఒక కమ్యూనిటీ ఉండి, ఒక యాక్సెస్ ఉంటే మనకి ఏ డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ వస్తుంది. ఒక సిస్టమ్‌ని ఫాలో అవుతాము. సో, మనకి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవడంతో పాటుగా ముందుకెళ్తాం. ముందుకు స్టెప్ తీసుకుంటాము. మనం ఎర్నింగ్స్ చూస్తాము. మన లైఫ్‌ని మనం మార్చుకోగలుగుతాము. సో, అందుకోసమే నేను చెప్తున్నాను. స్కార్వీ అనేది తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. డిజిటల్ ఎఫిలియేటింగ్ ఉన్న ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ అండి తెలుగులో. సో, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మనకి వెబ్‌సైట్‌లోకి వెళ్దాము. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏమేం కోర్సెస్ ఉన్నాయి, మనకి మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఏమేమున్నాయి. సో, అదంతా ఒకసారి చెక్ చేద్దాము. నేను ఆల్రెడీ డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నాను స్కార్వీ ప్లాట్‌ఫార్మ్‌ని. సో థట్ నాకు ఇలా ఓపెన్ అయింది. సో, నేను లాగిన్ అయితే చేయలేదు. మీకు యాక్సెస్ లేదు కాబట్టి మీకు కూడా ఇలాగే ఓపెన్ అవుతుంది. సో, మీకు ఎలా ఓపెన్ అవుతుంది, మీరెలా చెక్ చేసుకోవాలనేది నేను ఇలాగే చేసి చూపిస్తాను. ఓకేనా? సో, కోర్సెస్ చూద్దాం. ఫస్ట్ మనకేమేం కోర్సెస్ ఉన్నాయి, మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది. ఓకే. కోర్సెస్ అయితే వచ్చేసినాయి. సీ మనకి బ్లాగింగ్ మాస్టరీ. చాలా మందికి బ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! సో, వాళ్ళ కోసం చాలా క్లియర్‌గా మీరు బ్లాగ్ రాయడానికి కానీ, ఒక బ్లాగ్ మెయింటైన్ చేయడానికి కానీ, గూగుల్‌లోకి వెళ్లి బ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏ బేసిక్స్ తెలియని వాళ్ళు కూడా ఈ బ్లాగింగ్ మాస్టరీ చూసి నేర్చుకోవచ్చు. చాలా క్లారిటీగా ఉంటుంది. సో, బ్లాగింగ్ గురించైతే ఇది. పింట్రెస్ట్ మార్కెటింగ్. మనకి మార్కెటింగ్ అనేది ఎన్ని వేస్‌లో చేయాలి, అన్ని వేస్ మీకిక్కడ ఉన్నాయి. మార్కెటింగ్ చేయడం నాకు రాదు కదా! ఎట్లా అనుకునే వాళ్ళు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు నేర్చుకొని.
సో గూగుల్ యాడ్స్ త్రూ మనము మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఆ గూగుల్ యాడ్స్ వేరే వాళ్ళ బిజినెస్ కి కూడా గూగుల్ యాడ్స్ అనే స్కిల్ నేర్చుకుంటే వేరే వాళ్ళ బిజినెస్ ని మనము ప్రమోట్ చేయొచ్చు. సో దానికి మీరు కొంత అమౌంట్ ని ఫీజ్‌గా మీ ఓన్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సింగ్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో ఉండి మీరు వర్క్ చేసుకొని సో మీరు ఎలాగైతే వర్క్ స్కిల్ ఒకటి నేర్చుకుంటారో దానికి మీరే పెయిడ్ నేను అంటే మీరింత పే చేస్తే నేను ఈ వర్క్ మీకు చేసి పెడతాను అనేది మీ మీ ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు కాలిక్యులేట్ చేసుకొని ఇప్పుడు బాస్ ఉంటారు. మనకి సాలరీ ఎంత ఇవ్వాలనేది అతను డిసైడ్ చేస్తాడు గదా! మనము జాబ్ చేసేటప్పుడు. సో, మనము వర్క్ చేసి ఇస్తున్నాం కాబట్టి మన పెయిడ్ మనకి వచ్చే పేమెంట్‌ని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. సో, ఎస్ఈఓ గురించి తెలుసు కదా అందరికి. సో, మన వీడియో కానీ, మన బ్లాగ్ కానీ, మన వెబ్‌సైట్ కానీ టాప్ 10లో రావాలి అంటే గూగుల్‌లోకి వెళ్లి సెర్చ్ చేసినప్పుడు మన ప్రొడక్ట్ అనేది గూగుల్‌లో కనిపించాలి. అలాంటప్పుడు ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ పీపుల్ ఎలా సెర్చ్ చేస్తున్నారు, మన ప్రొడక్ట్ గురించి ఏమేమి క్వెరీస్ వస్తున్నాయి, అవన్నీ తెలుసుకొని మన సబ్జెక్ట్‌కి, మన ప్రొడక్ట్‌కి మనం ఎస్ఈఓ చేసుకోవచ్చు. సో దట్ అలా ఎస్ఈఓ హెల్ప్ అవుతుంది. ఈమెయిల్ మార్కెటింగ్ సీక్రెట్స్, చాట్ జీపీటీ, ఏఐ టూల్స్ డామినేటింగ్ కంటెంట్. మన దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. బట్ దాన్ని ఎలా బయటకి తీసుకురావాలి? కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? నేను ఒక సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడగలను. కానీ కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి నాకు తెలియడం లేదు అనుకుంటే, సో డామినేటింగ్ కంటెంట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఆర్గానిక్ మార్కెటింగ్ మనం ఆర్గానిక్‌గా పీపుల్‌ని అంటే యాడ్స్ కాకుండా మనం ఆర్గానిక్‌గా పీపుల్‌ని ఎలా గ్రో చేసుకోవాలి? కస్టమర్స్‌ని ఎలా గెయిన్ చేసుకోవాలి? అనేది ఆర్గానిక్ మాస్టరీలో మీకు మార్కెటింగ్ మాస్టరీలో ఉంటుంది. ఫ్రీలాన్సింగ్ గైడ్. ఇప్పుడు మనము ఈ స్కిల్స్‌లో ఏదైనా ఒక స్కిల్ నేర్చుకొని దాన్ని మనము ఫ్రీలాన్సింగ్ నుంచి అంటే మనం ఇంట్లో ఉండి వర్క్ చేయడాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. మనకొచ్చిన స్కిల్‌ని బేస్ చేసుకొని మనం ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి? మనం ఫ్రీలాన్సింగ్ చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్స్‌ని మనకెలా తెచ్చుకోవాలి? ఇప్పుడు నేను ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేస్తాను. సో, వేరే వాళ్ళకి బిజినెస్‌లున్నాయి. వాళ్ళ బిజినెస్‌ని వాళ్ళు ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు యాడ్స్ రన్ చేయాలి. వాళ్ళ ప్రొడక్ట్‌ని బేస్ చేసుకొని మనము యాడ్స్ రన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ మనం ఎర్న్ చేసుకోవచ్చు. అది ఫ్రీలాన్సింగ్ అంటే ప్రాజెక్ట్స్ మనం ఎలా తెచ్చుకోవాలి? సో, అది ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి తెలుగులోనే ఉంటది. టోటల్ కోర్సెస్ అయితే తెలుగులోనే నేర్పించడం జరుగుతుంది. సీ వాట్సాప్ మార్కెటింగ్ తెలుగు. వాట్సాప్‌లో కూడా మార్కెటింగ్ చేయొచ్చు. ఎలాగా? వాట్సాప్ సీక్రెట్స్ చాలా మంది మనమేదో చాట్ చేసామా, మెసేజ్ రిప్లై ఇచ్చామా ఇంతవరకే ఉంటుంది. కానీ వాట్సాప్ త్రూ మార్కెటింగ్ చేయొచ్చని చాలా మందికి తెలీదు. బిజినెస్ చేసే వాళ్ళకి, స్మాల్ బిజినెస్ ఓనర్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. మనము కూడా మన డిజిటల్ అఫిలియేటింగ్ కానివ్వండి, చాలా హెల్ప్ అవుతుంది. ఏఐ వెబ్‌సైట్ డిజైనింగ్. మనము ఒక వెబ్‌సైట్ డిజైనింగ్‌ని నేర్చుకోవాలి అంటే మీరు బయటకి వెళ్లి చూడండి. ఒక 6 మంత్స్ హాస్టల్‌లో ఉండాలి. సో, 6 మంత్స్ హాస్టల్ ఫీజు అండ్ వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకోవాలంటే 25,000-50,000 వరకు చార్జ్ చేస్తారు. వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరు ఎన్ని ఏఐ టూల్స్ యూజ్ చేసి వెబ్‌సైట్ డిజైనింగ్ ఒక క్లిక్‌తో చేసినా సరే, మనం మాన్యువల్‌గా చేసే వెబ్‌సైట్ డిజైనింగ్‌కి క్లారిటీ ఉంటుంది. అండ్ వర్త్ ఉంటుంది. సో, ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్ శారీస్ బిజినెస్ కానీ, జ్యువెల్లరీ బిజినెస్ కానీ వాళ్ళు ఉంటారు. వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చాలా వెబ్‌సైట్స్ త్రూ వెళ్లి షాపింగ్ చేస్తూ ఉంటాము. యూట్యూబ్ ఛానెల్ రన్ చేసుకొని, వాళ్ళ బిజినెస్‌ని డెవలప్ చేసుకోవడానికి ఒక వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లో సేల్ చేయడానికి ఒక వెబ్‌సైట్ వాళ్ళకి కావాలి. అలాంటి వాళ్ళందరినీ ఫ్రీలాన్సింగ్ గైడ్‌లో మీరెలా తెచ్చుకోవాలి అని చెప్తారు. సో, వెబ్‌సైట్ డిజైనింగ్ నేర్చుకుంటే ఒక బిజినెస్ ఓనర్‌కి ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేసినందుకు మీరు 30,000-50,000 అయితే చార్జ్ చేయొచ్చు. సో, ఒక్క వెబ్‌సైట్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నా సరే, మనం చాలా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో, స్కిల్ నేర్చుకోవాలి మెయిన్. వెబ్‌సైట్ డిజైనింగ్ చాలా మంది ఇంగ్లీష్, హిందీలో ఉంటది కానీ క్లారిటీగా మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా! సో, మనకి తెలుగులోనే వెబ్‌సైట్ డిజైనింగ్ ఉంది. ఏఐ యూజ్ చేసి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలా స్కిల్స్ తెలిసుండాలి కదా! టోటల్ డిజిటల్ మార్కెటింగ్‌ని తీసుకొచ్చి ఏఐని యాడ్ చేసి మన టైమ్‌ని కంప్రెస్ చేసి మనం ఎట్లా డిజిటల్ మార్కెటింగ్ తక్కువ టైమ్‌లో నేర్చుకోవచ్చు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి? ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని చాలా థింగ్స్ ఇందులో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఏఐ రెజ్యూమ్ రైటింగ్. చాలా మందికి ఇంటర్వ్యూకెళ్ళడానికి ఒక మంచి రెజ్యూమ్ కావాలి. కానీ వాళ్ళు ఆ రెజ్యూమ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా మందికి ఐడియా ఉండదు. సో, మంచి ప్రొఫెషనల్ రెజ్యూమ్ మీరు ఒక్క రెజ్యూమ్ రైటింగ్ నేర్చుకొని, ఆన్‌లైన్‌లో ఫ్రీలాన్సింగ్ త్రూ మీరు రెజ్యూమ్ రైటర్ నేను అనే ఒక గుర్తింపు మీరు తెచ్చుకోవడానికి రెజ్యూమ్ రైటింగ్ నేర్చుకొని, పర్ రెజ్యూమ్ ₹1000 కూడా మీరు చార్జ్ చేయొచ్చు. సో, ఎన్ని రెజ్యూమ్స్ మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటే, సో, అన్ని థౌసండ్స్ అట్లా మీరు పెట్టుకునే దాన్ని బట్టి. మీ క్వాలిటీ ఏంటి? మీరు ఎంత క్వాలిటీలో తయారు చేయగలరు? 1500, 2000, 500 ₹1000 కూడా పెట్టుకోవచ్చు. సో, అలా మనం రెజ్యూమ్ రైటింగ్ స్కిల్ నేర్చుకున్నా సరే మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. ఎంఎస్ ఎక్సెల్. చాలా మంది మనకి డేటా అనలిటిక్స్ లాగా అండ్ డేటా ఎంట్రీ జాబ్స్ లాగా సీ మనకి డేటా ఎంట్రీ జాబ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. టైప్ చేయడమే గదా! అనుకుంటాం. కానీ అలాంటి జాబ్స్‌కి మీరు అప్లై చేయాలి అంటే ఎంఎస్ ఎక్సెల్ అనేది మీకు వచ్చుండాలి. సో, ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకుంటే మీరు రిసెప్షనిస్ట్ లాగా, డేటా అనలిటిక్స్ లాగా ఇట్లా చేసుకోవచ్చు. సో, మనము
కొన్ని కాంటాక్ట్స్ కానివ్వండి, మనం ఒక ఏంటి పీడీఎఫ్ ఫార్మ్ తయారు చేయడానికైనా, ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ అనేది మనకి చాలా మందికి తెలిసి ఉండదు. ఎంఎస్ ఎక్సెల్ ప్రో అయ్యే వరకు ఇక్కడ నేర్చుకోవచ్చు. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఫుల్ కోర్స్. అంటే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అంటే, మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ వేరే వాళ్ళకి నీడ్ ఉంది. కానీ మీ ప్రోడక్ట్ వర్త్ ఏంటి, క్వాలిటీ ఏంటి మీరు వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరెలా మాట్లాడాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? మీ ప్రోడక్ట్ వర్త్‌ని వాళ్ళకెలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఆ కస్టమర్‌ని మీరెలా కన్విన్స్ చేయాలి? అబ్జెక్షన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఇప్పుడు మీకు ఒక ఒక కోర్స్ గురించి మీకు కంప్లీట్‌గా ఐడియా ఉంది. యాడ్స్ మంచిగా రన్ చేస్తారు. కానీ మీకు కస్టమర్స్ రావట్లేదు. ఏంటి మీరు యాడ్స్ రన్ చేయడం వచ్చు. కానీ ఒక కస్టమర్స్‌తో మాట్లాడడం మీకు తెలియడం లేదు. సో, అలాంటప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఇక్కడ అది ఏ సబ్జెక్ట్‌కైనా సరే, ఏ ప్రొడక్ట్ గురించైనా సరే, మనకి ఏ స్కిల్ ఉన్నా సరే, కొంతమందికి అబ్జెక్షన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి తెలీదు. సో, దాని గురించి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. సో, అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫేకా? జెన్యూనా? లేకపోతే అసలు ఎలా చేయాలి అఫిలియేట్ మార్కెటింగ్? సీ లైఫ్ అంటేనే బయింగ్, సెల్లింగ్ అండి. అమ్మడం, కొనుక్కోవడం. ఇదే లైఫ్ అంటే. అది టాలెంట్ లేకుండా సెల్ చేసే కెపాసిటీ లేని వాళ్ళు ఇప్పుడు చాలా మంది సేల్స్ మాన్స్‌ని చూస్తూ ఉంటాం కదా! చిటికలో ఎలా అంటే వాళ్ళ ప్రొడక్ట్‌ని సేల్ చేసేస్తారు. ఎలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ త్రూ కానివ్వండి, వాళ్ళ ప్రొడక్ట్ వర్త్ గురించి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి, కొన్ని స్కిల్స్ నేర్చుకోవాలి మనము. సో, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనకు చాలా మందికి నాకు రాదు, నాకు తెలీదు అంటాం. సో, బేసిక్ నుంచి మీరు అఫిలియేట్ మార్కెటింగ్‌లో ప్రో అయ్యే వరకు మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. ఏఐ ఫేస్‌లెస్ యూట్యూబ్ మాస్టరీ. చాలా మందికి యూట్యూబ్ పెట్టాలి అనేది ఒక కల. సో, అలాంటప్పుడు మనకి ఫేస్ చూపించడానికి చాలా మందికి భయమేస్తుంది. సో, ఫేస్‌లెస్‌గా మన ఫేస్ మనం చూపించకుండా, మనము యూట్యూబ్ ఛానెల్‌ని ఎలా రన్ చేయాలి? సో, ఆ స్కిల్స్ అన్నీ మనకిక్కడ నేర్చుకోవచ్చు. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే ఫేస్‌లెస్ ఛానెల్స్ చాలా కనిపిస్తాయి. వాటికి వ్యూస్ కానివ్వండి, మనకి చాలా ఉంటాయి. సో, మీరది చూసి ఈ ఫేస్ ఇది యూట్యూబ్ మాస్టరీ చూసి మీరు గనక ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తే మీకు ఒక ప్రాసెస్‌లో ఎలా చేయాలి ఇదంతా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా! వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది. ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ మాస్టరీ. ఇది కూడా సేమ్ అండి. మనము ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి, మన ఫేస్ చూపించకుండా మనం ఎలా ఒక పేజ్‌ని మెయింటైన్ చేయాలి అన్నట్లయితే మీరిక్కడ నేర్చుకోవచ్చు. సో, ఇన్‌స్టాగ్రామ్ అల్గారిథమ్స్‌తో సహా మనకి క్లియర్‌గా ఉంటుంది. మెటా యాడ్స్. మనం ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేస్తాం కదా! సో, బేసిక్ నుంచి ప్రో లెవెల్ వరకు మనకి మెటా యాడ్స్ కంప్లీట్‌గా రన్ చేయడం అయితే వస్తుంది. సో, ఇదొక్క కోర్స్ నేర్చుకొని కూడా మీరు సీ నేర్చుకోగానే డబ్బులొస్తాయా అంటే కాదండి. మనము నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మనకొస్తుంది. సో, మనం మెటా యాడ్స్, ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేయడం నేర్చుకొని బిజినెస్ ఓనర్స్ కానివ్వండి, ఒక ప్రొడక్ట్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ ప్రొడక్ట్‌ని తీసుకొచ్చి మనం యాడ్స్ రూపంలో పబ్లిష్ చేయాలి. ఆన్‌లైన్ త్రూ వాళ్ళకి కస్టమర్స్ ఒస్తారు. సో, అలా మీరు మనీ అనేది తీసుకోవచ్చు. మీషో రీసెల్లింగ్ ఫుల్ కోర్స్. మీషో నుంచి కొంతమంది ప్రొడక్ట్స్ తీసుకొని దాన్ని రీసెల్ చేస్తూ ఉంటారు. సో, అది ఎన్ని వేస్‌లో రీసెల్ చేసుకోవచ్చు. మనం కొంత అమౌంట్‌ని యాడ్ చేసుకొని మార్జిన్‌గా మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లు ఎన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎలా మార్కెటింగ్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. మైండ్ సెట్ మాస్టరీ. యాక్చువల్లీ ఈ మైండ్ సెట్ మాస్టరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా సాధించాలి అన్నా, ఏదైనా నేర్చుకోవాలి అన్నా, మనము మన మైండ్ సెట్ అనేది సరిగ్గా ఉండాలి. సో, కొంతమంది బ్యాక్ పుల్ చేస్తూ ఉంటారు. "నువ్విది చెయ్యలేవు, నీకు రాదు" అని చెప్పేసి. కొన్నిసార్లు మనం కూడా నేర్చుకొని అవ్వక మనం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటాము. మనకి ఎలాంటి మైండ్‌సెట్ ఉంటే మనం కావాలనుకున్నది మనం సాధించగలుగుతాము అనేది మనకి మైండ్‌సెట్ మాస్టరీ అంటే అందరూ ఈజీగా తీసుకుంటారు. మెయిన్ అదే మనకి ఇంపార్టెంట్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్. ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అనే పదం మీరు తరచుగా వింటూనే ఉంటారు. ఎందుకంటే చాలా ఏఐ వచ్చిన తర్వాత ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. సో, ఇది ప్రాంప్ట్ ఇంజినీరింగ్ కంప్లీట్‌గా మీరిక్కడ నేర్చుకోవచ్చు. సేల్స్ మాస్టరీ మనం సేల్స్ ఎలా చేయాలి? సో, సేల్స్ మాస్టరీ మనకు అవసరమా అంటాము. కానీ జీవితంలో సేల్స్ ఎలా చేయాలి అనే టాలెంట్ ఉంటే మనం ఎక్కడైనా బ్రతకొచ్చండి. సో, ఇది సేల్స్ మాస్టరీ అయితే మనం నేర్చుకోవచ్చు. క్యాన్వా మాస్టరీ, టెంప్లేట్స్ డిజైన్ చేయడం, థంబ్‌నెయిల్ డిజైనింగ్ చేసుకోవడం, గ్రాఫిక్ డిజైనింగ్ ఇక్కడ నేర్చుకోవచ్చు మనము. సో, చాలా మంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి? స్టార్టింగ్ నుంచి ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అనేది మనకి రియల్ ఎస్టేట్‌లో ఉంటుంది. సో, ఇవండి కోర్సెస్ అయితే. మనకి ప్యాకేజెస్, ప్రైజెస్ లిస్ట్ మనం చూద్దాం ఇప్పుడు. ఈ కోర్సెస్ గురించి మనం తెలుసుకున్నాం కదా! ఓకే. సో, ఇక్కడైతే ఇయర్ ఎండింగ్ సేల్‌లో నేనైతే ఒక గుడ్ న్యూస్ అయితే రివీల్ చేయబోతున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా మీకు ప్రైజెస్ ఉండబోతున్నాయి. అది కూడా జాన్వరి 1 వరకే అండి. సో, మనకి బ్రౌన్స్ ప్యాకేజ్‌లో జాయిన్ అయితే మీకు 999 అంటే వెబ్‌సైట్ త్రూ వెళ్తే మీకు 1299 ఉంటుంది. సో, మెంటర్ త్రూ వెళ్ళినప్పుడే మీకు వాళ్ళ రిఫరల్ కోడ్ అనేది మీరు యూజ్ చేస్తే 30% డిస్కౌంట్ వస్తుంది. సో, 999కి వస్తుంది. సిల్వర్ అండి. సిల్వర్ ప్యాకేజ్‌లో వచ్చేసి ఈ బ్రౌన్స్ ప్యాకేజ్‌లో మీషో రీసెల్లింగ్, క్యాప్‌కట్ వీడియో ఎడిటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇవి ఉంటాయి. సిల్వర్ వచ్చేసి 2999 యాస్ ఇట్ ఈజ్ మనకి 2999 అంటే 30% డిస్కౌంట్ విత్ రిఫరల్ కోడ్ త్రూ వెళ్ళినప్పుడే.
బ్రౌన్స్ కోర్సెస్‌తో పాటుగా మైండ్ సెట్ మాస్టరీ, ఇన్‌షాట్ వీడియో ఎడిటింగ్, ఏఐ ఫేస్‌లెస్ ఇన్‌స్టాగ్రామ్, ఎంఎస్ ఎక్సెల్ విత్ ఏఐ రెజ్యూమ్ రైటింగ్. ఈ కోర్సెస్ అనేవి మనకి సిల్వర్‌లో ఉంటాయి. ఇది బ్రౌన్స్ ప్లస్ సిల్వర్ 9,000 అని గోల్డ్ ప్యాకేజ్. కానీ మనం రిఫరల్ త్రూ వెళ్ళినప్పుడు 5,999 పడుతుంది. బ్రౌన్స్ ప్లస్ సిల్వర్ ప్లస్ గోల్డ్ ఇక్కడ కోర్సెస్ అనేవి. మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, పింట్రెస్ట్ మార్కెటింగ్, ఆర్గానిక్ లీడ్ జనరేషన్ ఎలా చేసుకోవాలంటే, ఆర్గానిక్ లీడ్ జనరేషన్ నథింగ్ బట్ మెటా యాడ్స్, క్యాన్వా మాస్టరీ, డామినేటింగ్ కంటెంట్ క్రియేషన్, ఫ్రీలాన్సింగ్ గైడ్ ఇంతవరకు అయితే మనకొస్తాయి. సో, డైమండ్ ప్యాకేజ్ అయితే మనకి వెబ్‌సైట్ త్రూ వెళ్ళినప్పుడు 14,000 ఉంటుంది. మనం మెంటర్ త్రూ వెళ్ళినప్పుడు 9999 ఉంటుంది. సో, 10,000 అయితే ఉంటుంది. మనకి బ్రౌన్స్, సిల్వర్ ప్లస్ గోల్డ్ ఫ్రీగా వస్తుంది ఇందులో. డైమండ్ ప్యాకేజ్‌లో ఏమేమి యాడ్ అయితాయంటే, ఆ 3 కోర్సెస్‌తో పాటుగా, ఆ 3 ప్యాకేజెస్‌తో పాటుగా అఫిలియేట్ మార్కెటింగ్ మాస్టరీ, జనరేటెడ్ ఏఐ వెబ్‌సైట్ డిజైన్, ఏఐ ఫేస్‌లెస్ యూట్యూబ్ ఛానెల్ ఎలా మెయింటైన్ చేయాలి, రియల్ ఎస్టేట్ గైడ్, సేల్స్ మాస్టరీ, బ్లాగింగ్ మాస్టరీ. సో, బ్లాగింగ్ మాస్టరీ కూడా యాడ్ చేశారు ఇందులో. మనకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్యాకేజ్ ఏదైనా ఉందంటే ప్లాటినం అండి. మనకి ఇందులో అన్నిటికంటే మన ఈ స్కిల్ నేర్చుకోవడం ఒకటి, మనం మనీ ఎర్న్ చేసుకుంటూ అంటే దానికి కొంత టైం పడుతుంది కదా! సో, మనం జాయిన్ అయిన తర్వాత కొంత ప్రాక్టీస్ చేసి మనం స్కిల్స్ నేర్చుకుంటూ కూడా మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇందులో ఉంది. సో, ఇదేంటి అంటే మనకి ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఎండింగ్ ఆఫర్ కింద యాక్చువల్లీ వెబ్‌సైట్ త్రూ వెళ్తే మనకి 18,999 ఉంటుంది. సో, మెంటర్ త్రూ వెళ్ళినప్పుడు మీకు జాన్వరి నుంచి ఇక్కడ ప్రైస్ అయితే చూడండి 12,999 కాస్త యాక్చువల్లీ 14,999 ఉండే. మనకి ఇయర్ ఎండింగ్ ఆఫర్ పెట్టారు. 12,999కి మాత్రమే పెట్టారు. సో, మనకి జాన్వరి 2 నుంచి 16,999 అవుతుంది ప్రైస్ అయితే. సో, నేనిక్కడ ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను చూడండి ఒకసారి. మీలో అంటే 4,000 డిఫరెన్స్. మీరు మామూలుగా ఇప్పటి వరకు జాయిన్ అయిన వాళ్ళైతే 14,999కి జాయిన్ అయ్యారు. ప్లాటినం ప్యాకేజ్‌లో మీకు చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. డిజిటల్ అఫిలియేటింగ్ చేసుకోవచ్చు. ప్లాటినంలో జాయిన్ అయితే మీకు సీఈఓ గారితో ఉన్న ఒక ప్లాటినం కమ్యూనిటీ అనేది యాక్సెస్ వస్తుంది. వాట్సాప్ కమ్యూనిటీ. సీఈఓ గారి నంబర్ మీకుంటుంది. మీకు ఏదైనా ప్రాబ్లమ్ అయినా, ఏదైనా నేర్చుకునేటప్పుడు మీకు అంటే ఎవరు క్లియర్ చేయని డౌట్స్ ఏమైనా ఉంటే మీరు సీఈఓ గారికి అప్రోచ్ అవ్వచ్చు. సో, డిజిటల్ అఫిలియేటింగ్ చేయడానికి మనకి కస్టమర్స్ కావాలి. డిజిటల్ అఫిలియేటింగ్ త్రూ కస్టమర్స్‌ని మనం తెచ్చుకోవడానికి మనకి టైం పడుతుంది. కానీ ఇక్కడ ప్లాటినంలో జాయిన్ అయిన వాళ్ళకి ఈ వెబ్‌సైట్ త్రూ యాడ్స్ రన్ చేసి, మెటా యాడ్స్ రన్ చేసి, సీఈఓ గారు ప్లాటినం మెంబర్స్‌కి మాత్రమే క్లయింట్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. మనం కొంత పేమెంట్ చేస్తే ఇప్పుడు 500 ఉందనుకోండి మన దగ్గర ఈ వీక్. ఆ 500 పెట్టి మనం ఒక 35-40 కస్టమర్స్‌ని మనం తీసుకోవచ్చు. సో, మనం డిజిటల్ అఫిలియేటింగ్ చేయాలి అనుకుంటే, స్కిల్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది మనకి అప్రోచ్ అవుతూ ఉంటారు కదా! సో దట్ మీరు వాళ్ళతో కన్వర్జేషన్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు. సో, మనము వాళ్ళతో కన్వర్జేషన్ చేసి వాళ్ళని ఈ వెబ్‌సైట్ గురించి, స్కిల్స్ గురించి, వాళ్ళ ఆ స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనకి తెలీదు. వాళ్ళకెలా చెప్పాలి అనే డౌట్ కూడా ఉంటుంది కదా! సో, సీఈఓ గారు మనకి వెబినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ వెబినార్‌కి మీరు ఇన్వైట్ చేయొచ్చు. అలా కూడా మనకి చాలా అంటే వెబ్‌సైట్ నుంచి మనకి ఎలాగంటే ఇప్పుడు అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టే అండి. అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మనకి ఆహ్, లైవ్ వీడియోస్ కూడా అంటే లైవ్ మీటింగ్స్ కూడా పెడుతూ ఉంటారు. వీక్లీ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఏ డౌట్ వచ్చినా మీ మెంటర్ మీకు హెల్ప్ చేస్తారు. సో, ఇదండి. మీరెవ్వరైనా జాయిన్ అవ్వాలి స్కార్వీలో అనుకుంటే ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి. డిసెంబర్ 31 జనవరి 1 లోపు జాయిన్ అయితే మీకు 4,000 అనేది డిస్కౌంట్ వస్తుంది. లైఫ్ టైమ్ యాక్సెస్. సో, 4,000 మిస్ చేసుకోవడం ఎందుకు? 12,999 ఆఫర్ ఉంది కాబట్టి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఈ స్కిల్స్ అన్నీ మనకి తెలుగులోనే ఉంటాయి కాబట్టి, సో, మనం నిరభ్యంతరంగా జాయిన్ అవ్వచ్చు. స్కార్వీ గురించి మీకు ఆల్రెడీ నేను వెబ్‌సైట్ చూపించి ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఆ కోర్సెస్ వల్ల మనకి యూజెస్ ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక స్కిల్ నేర్చుకొని మనీ సంపాదించడం ద్వారా మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది. సొసైటీలో గౌరవం వస్తుంది. ఏమీ నేర్చుకోకుండా కెరియర్ గ్యాప్ వచ్చింది. పిల్లలున్నారు. ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి. ఒక పక్క మనకి ఏదైనా కావాలి అంటే పెళ్ళికి ముందు జాబ్ చేసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. పెళ్ళికి ముందు జాబ్ చేసి ఇండిపెండెంట్‌గా ఉండి పేరెంట్స్‌కి మనీ ఇచ్చి వాళ్ళ కోసం వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ సిట్యుయేషన్ చెప్తున్నాను. వాళ్ళ కోసం ఏమైనా కావాలి అన్నా ఆ నీడ్స్‌ని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకోలేరు. ఎందుకంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని కోల్పోతాం మనం. ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేనప్పుడు ఒక లేడీగా ఎంత ఎన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయో అవన్నీ నాకు తెలుసు. సో, మీరు అలా ఉండొద్దు. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ కోసమో, పిల్లల కోసమో, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ కోసమో మనం ఇంటి దగ్గర ఉండిపోవాల్సొస్తది. అంత మాత్రాన మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్‌ని పోగొట్టుకోకూడదు.
నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు జాబ్ చేస్తూ ఉంటే పర్వాలేదు. జాబ్ చేస్తూ ఉన్న మీకు సఫిషియంట్ ఇన్‌కమ్ లేకపోతే స్కిల్స్ నేర్చుకొని సైడ్ ఇన్‌కమ్ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. స్కిల్స్ నేర్చుకునే వరకు చాలా టైం పడుతుంది. నేర్చుకున్న తర్వాత మనం వేరే వాళ్ళకి వర్క్ చేసి ఇవ్వడానికి టైం పడుతుంది. మనీ రావడానికి టైం పడుతుంది. కానీ నేను మనీ ఎర్న్ చేయాలి. స్కిల్స్ నేర్చుకునేటప్పుడే నేను మనీ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకి ఒక గొప్ప ఆపర్చునిటీ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. డిజిటల్ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది నిజంగా నాకు తెలిసి హోమ్ మేకర్స్‌కి ఇది ఒక బ్లెస్సింగ్ అనుకుంటాను. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ, ఇంటిని చూసుకుంటూ మనం బయటకెళ్ళి జాబ్ చేయగలమా ఒకసారి థింక్ చేయండి. జాబ్ చేసిన వాళ్ళు ఇంటిని, పిల్లల్ని, జాబ్‌ని మూడిటిని హ్యాండిల్ చేయగలరా? మిమ్మల్ని మీరు చూసుకోవడానికి టైం ఉంటుందా? అలాంటప్పుడు మనం ఏం చేయగలం? ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ 24/7 పిల్లలకి అవైలబుల్ ఉండాలి అనుకునే ప్రతి ఒక్క తల్లి సైడ్ హస్టిల్‌గా మనకి ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే నేను అవన్నీ ఫేస్ చేసి వచ్చాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. స్కార్విలో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. రండి స్కిల్స్ నేర్చుకోండి. నేర్చుకుని మీ లైఫ్‌ని మీరు రీక్రియేట్ చేసుకోండి. సో, ఇయర్ ఎండింగ్ జనవరి 1 లోపు ఎవరైతే ఎన్రోల్ అవుతారో అది కూడా లిమిటెడ్ స్లాట్స్ అండి. 10 స్లాట్స్ మాత్రమే ఓపెన్ చేశారు. సో, 25 ఎలాగో అయిపోయింది. మనకి ఏ గుర్తింపు లేదు. మనం ఏం చేయలేకపోయాం. ఈ 25లో వదిలేసేయండి. సో, 31 లోపు మీరు జాయిన్ అయ్యి స్కిల్స్ నేర్చుకొని 26 న్యూ ఇయర్ వస్తుంది కదా! మీ లైఫ్‌ని న్యూగా రీస్టార్ట్ చేయండి. ఈ స్కిల్స్ అయితే మీకు లైఫ్ చేంజింగ్ అనమాట. ఎందుకంటే మనము చాలా స్కామ్స్ చూస్తూ ఉంటాము. ఆ స్కామ్స్ కాకుండా మనకంటూ ఒక స్కిల్ ఉంటే మనం ఎక్కడున్నా బ్రతకగలుగుతాం. ఒక స్మార్ట్ ఫోను, నెట్వర్క్ ఉన్న ఏరియా ఏదైనా సరే మనం సర్వైవ్ అయితాము. సో, స్కిల్స్ నేర్చుకుంటూ డిజిటల్ అఫిలియేటింగ్ చేసుకుంటే మనకి ఇంకా మనీ ఎక్కువ వస్తుంది. డిజిటల్ అఫిలియేటింగ్ అనేది చాలామందికి ఎవరు చేస్తారు డిజిటల్ అఫిలియేటింగ్ అది అంటే చాలామందికి నచ్చదు. కానీ అదొక బ్లెస్సింగ్ అన్నట్టు. డిజిటల్ అఫిలియేటింగ్ ఎలా చేయాలి తెలియకపోతే మనకి ఇక్కడ అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. డిజిటల్ అఫిలియేటింగ్ చేయడానికి మీకు డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. మీలో ఉన్న లోపల ఉన్న మీ టాలెంట్‌ని బయటికి తీసి మనము ఒక్కొక్కటి మనం ఇక్కడ నేర్చుకుంటాము. సో, ఇంట్లో ఉండి మనము బయట జాబ్ చేసే వాళ్ళకంటే ఎక్కువే ఇక్కడ సంపాదించుకుంటాము. డిజిటల్ అఫిలియేటింగ్‌లో వచ్చినంత అమౌంట్ మీరు ఏం చేసినా రాదు. ఇది మార్క్ మై వర్డ్స్. సో, నిజంగానే రాసి పెట్టుకోండి. అసలు లైఫ్ అంటే ఏంటండి? బయింగ్ అండ్ సెల్లింగ్ అంతే. అమ్మడం, కొనడం. ఇదే లైఫ్. ఇదే సూత్రం మీద ఆధారపడి వర్క్ చేస్తుంది. మీరు ఏదైనా గమనించండి. సో, ఆ స్కిల్స్‌ని మనం నేర్చుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూవర్ స్టెప్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు స్టెప్ తీసుకుంటారని కాదు. ఎవరైతే స్టెప్ తీసుకుంటారో వాళ్ళు ప్రస్తుతం వ్యూవర్ అయ్యి ఉండొచ్చు. తర్వాత స్టెప్ తీసుకొని స్కార్విలో ఎన్రోల్ అయితే మీరు లెర్నర్ అవుతారు. రేపటి భవిష్యత్తుకి ఎర్నర్ అవుతారు. సో, మొత్తం సొసైటీ మిమ్మల్ని చూసి గర్వపడేలా మీరు రేపటి తరానికి ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సీరియస్‌గా మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో, నేనైతే క్లియర్‌గా మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. మళ్ళీ ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కోసం డౌట్స్ అడగకండి. ఏమైనా డౌట్ నిజంగా వాల్యుబుల్ డౌట్ అయితే అడగండి. నేను చెప్తాను. ఎన్రోల్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు నాకు నా లింక్ కోసం మెసేజ్ చేయండి. ఓకేనా? నేను పర్సనల్ గైడెన్స్ ఇస్తాను మీకు. స్టెప్ బై స్టెప్ హ్యాండ్ హోల్డ్ సపోర్ట్ ఇస్తాను. సో, నా గైడెన్స్ కావాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి నేనిచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే నాతో పాటు నడవాలి. నలుగురు ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. ఎమోషనల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి. ప్రతి ఒక్క వుమెన్ కానివ్వండి, మెన్ కానివ్వండి. ఒక కమ్యూనిటీని మనము బిల్డ్ చేసుకున్నాము. సో, మనకి ఫ్యామిలీలో కానివ్వండి, మన చుట్టుపక్కల కానివ్వండి, మనకి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎవరు లేరు మాకు ఇలా అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా! మీరు రండి. స్కార్విలో ఉన్న ఇంత సపోర్ట్‌ని చూసి మీ లైఫ్‌ని మీరు నిజంగా అద్భుతంగా మార్చుకోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ ఎలాంటి సపోర్ట్ అయినా అంటే ఫినాన్షియల్‌గా కాదు. ఫినాన్షియల్‌గా కాకపోయినా సరే ఇంకా చాలా సపోర్ట్స్ ఉంటాయి కదా! అంటే డబ్బులు ఇస్తారా అని అడుగుతారు చాలామంది. డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తున్నాము మేము. సో, స్కిల్స్ నేర్చుకోండి. మనీ ఎర్న్ చేసుకోండి. మీ లైఫ్‌కి ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసుకోండి. సో, స్టే ట్యూన్. ఈ వీడియోని మీకు నచ్చితే గనక షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, ఈ వీడియో ఇక్కడితో ఆగకూడదు. న్యూ ఇయర్‌ని న్యూగా స్టార్ట్ చేద్దాము. ఎంతమంది నాతో కలిసి జర్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాట్సాప్‌కి రండి. ఎన్రోల్ అవ్వండి. సో, ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీ లైఫ్‌ని చేంజ్ చేసే స్కార్వి ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.